తెలంగాణ సర్కార్ ట్రాన్స్జెండర్లకు బాసటగా నిలుస్తుంది. వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో తలెత్తుకుని జీవించేందుకు మార్గం చూపిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రభుత్వ విభాగాలు ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. ట్రాన్స్జెండర్లకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారికి మెట్రో స్టేషన్లలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో 20 మంది ట్రాన్స్జెండర్ల సిబ్బంది సోమవారం విధుల్లో చేరారు. నగరంలోని మెట్రోలో ప్రతిరోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో 30% మంది మహిళలే ఉంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ విభాగంలో విధుల్లోకి తీసుకుంది. దీనిలో భాగంగా ఇటీవల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్జెండర్ సిబ్బందిని నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలలో నియమించింది. వీరు స్కానర్ కార్యకలాపాలు, స్ట్రీట్ లెవెల్ కాన్కోర్స్ భద్రత విధుల వంటివి పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు.